శ్రీ గణేశాయ నమః శ్రీమాత్రే నమః అందరికీ నమస్కారం. మన ఛానల్లోకి స్వాగతం అండి. మేషరాశి వారు ఆగస్టు 20 తర్వాత మీ ఇంటి గడప తొక్కే ఈ యొక్క స్త్రీ విషయంలో మాత్రం చాలా అప్రమత్తంగా ఉండాలి. ఆవిడ మీకు శత్రువులాగా కనిపించదు. పైగా మీతో ఎంతో ఆప్యాయంగా మాట్లాడుతుంది. మీ కుటుంబ సభ్యులతో కలిసిపోతుంది. మీ సమస్యలు అడిగి తెలుసుకుంటుంది. అవసరమైతే మీకు సలహాలు కూడా ఇస్తుంది. కానీ ఆమె అడిగే ప్రశ్నలు, మీ విషయాలపైన చూపించేటటువంటి ఆసక్తి, మీ విజయాల గురించి మాట్లాడేటటువంటి విధానం, ఇవన్నీ కూడా ఒకసారి గమనించినట్లయితే అసలు విషయం మీకే తెలుస్తుంది. ముఖ్యంగా ఆమె పేరు ఈ వీడియోలో చెప్పబోయే అక్షరంతో ప్రారంభమైతే మేషరాశి వాళ్ళు మాత్రం ఒక్కసారి ఆలోచించి అడుగు వేయండి. అయితే ఒక విషయం స్పష్టంగా గుర్తుపెట్టుకోండి. కేవలం పేరు మొదటి అక్షరం ఆధారంగా ఎవ్వరిని చెడ్డవారిగా నిర్ణయించడం అయితే కాదు. ఇది జ్యోతిష్య విశ్వాసాల ఆధారంగా చెప్పే ఒక సూచన మాత్రమే. నిజమైన వ్యక్తిని ఆమె ప్రవర్తన ద్వారానే అర్థం చేసుకోవాలి. ఇప్పుడు అసలు విషయం ఏంటో తెలుసుకుందాము. ఈ వీడియోని చివరి వరకు చూడండి. అప్పుడే మీకు అన్ని విషయాలైతే పూర్తి వివరంగా తెలుస్తాయి. మేమేం చెప్తున్నాము అనే అంశాలు అర్థమవుతాయి. ఇక అలాగే కొత్తగా మీరు మన ఛానల్ చూస్తే ఇప్పుడే మన ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో పైన మహాదేవ అని కామెంట్ పెట్టండి. వివరాలకు వస్తే 12 రాశులలో మొట్టమొదటి రాశి మేషరాశి. ఈ మేషరాశికి అధిపతి గ్రహాలలోని కుజుడు. మేషరాశి వారి యొక్క లక్షణాలు ఎలా ఉంటున్నాయని మనం చూసినట్లయితే గనుక మేషరాశి అంటేనే ధైర్యం, వేగం, ఆత్మవిశ్వాసం, అదేవిధంగా నేరుగా మాట్లాడే స్వభావానికి ప్రతీకగా జ్యోతిష సాంప్రదాయాలను భావిస్తారు. మీకు నచ్చిన వ్యక్తిని మనస్ఫూర్తిగా నమ్మడం, మీ వారికి అవసరం వచ్చినప్పుడు వెంటనే అండగా నిలబడడం మీలో కనిపించే ముఖ్యమైన లక్షణం. అదే సమయంలో ఒక బలహీనత కూడా దాగి ఉంది. మీరు ఒకసారి ఎవరినైతే నమ్ముతారో వాళ్ళు చెప్పే మాటలను ఎక్కువగా ప్రశ్నించరు. ఈ స్వభావమే ఆగస్టు 20 తర్వాత కొన్ని విషయాలలో మీకు పరీక్షగా మారే అవకాశం కనబడుతోంది. మీ జీవితంలోని వచ్చే ప్రతి స్త్రీని అనుమానించాల్సిన అవసరం ఏమీ లేదు. కానీ ఒక వ్యక్తి పదే పదే మీ వ్యక్తిగత విషయాలు తెలుసుకోవాలి అని ప్రయత్నం చేసినట్లయితే గనుక మీ నిర్ణయాలను ప్రభావితం చేయాలి అని చూస్తే, మీ విజయాలను చిన్నచూపు చూస్తే అక్కడ మాత్రం కొంత దూరం పాటించడం మంచిది. మరి ఆ స్త్రీని ఎలా గుర్తించాలి? ఆమె పేరు ఏ అక్షరంతో మొదలవుతుంది? ముఖ్యంగా ఆమె ప్రవర్తనలో కనిపించే సంకేతాలు ఏమిటి? ఆమె మీ ఇంటికి వచ్చినప్పుడు ఏ విషయాల్లో మీరు జాగ్రత్త పడాలి? ఇటువంటి విషయాలన్నీ కూడా ఇప్పుడు ఒక్కొక్కటిగా తెలుసుకుందాం. ఇక మేషరాశికి అధిపతి కుజుడు. అందుకే మేషరాశి వాళ్ళు సాధారణంగా వేగంగా నిర్ణయం తీసుకోవడం, నేరుగా మాట్లాడటం, ఎదుటివారిని త్వరగా అంచనా వేయడం వంటి లక్షణాలను ఎక్కువగా కలిగి ఉంటారని జ్యోతిష విశ్వాసం. కానీ ఒక వ్యక్తి తమపై మంచిగా మాట్లాడితే, తమను గౌరవిస్తే వెంటనే మనస్సులో చోటు ఇచ్చే స్వభావం ఉంటుంది. ఇక్కడే జాగ్రత్త అవసరం. మిమ్మల్ని పొగిడేటటువంటి ప్రతి వ్యక్తి మీ శ్రేయోభిలాషి కానే కాదు. అలాగే మిమ్మల్ని ఒకసారి హెచ్చరించిన ప్రతి వ్యక్తి మీ శత్రువు కూడా కాదు. కాబట్టి ఆగస్టు 20 తర్వాత వ్యక్తుల మాటల కంటే వారి ప్రవర్తనని మీరు గమనించాల్సిన సమయం ఇది. ఇక ఆ స్త్రీ పేరు ఏ అక్షరంతో ఉండొచ్చని చూసినట్లయితే గనుక జ్యోతిష విశ్వాసాల ప్రకారం అయితే ఈ సమయంలో మీ జీవితంలోకి వచ్చేటటువంటి స్త్రీ పేరు ఏ అక్షరంతో మొదలవుతుందంటే గనుక సా, ష లేదా లా అక్షరాలతో పేరు ప్రారంభమయ్యే ఒక స్త్రీ మీ జీవితంలో ముఖ్యమైన పాత్ర పోషించే అవకాశం ఉంది. అక్షరాలతో ప్రారంభమయ్యేటటువంటి పేరు ఏదైతే ఉంటుందో ఒక స్త్రీ మీ జీవితంలో ముఖ్యమైన పాత్ర పోషించే అవకాశం కనిపిస్తోంది. కానీ మళ్ళీ చెబుతున్నాను, ఈ అక్షరాలలో పేరు ఉందని మాత్రమే ఎవరిని అనుమానించకూడదు. ఆమె ప్రవర్తనలో కొన్ని ప్రత్యేకమైన మార్పులు మీరు గమనిస్తారు. అటువంటి మార్పులు కనిపిస్తున్నాయనేది అసలు విషయం. ఆమె మీతో మాట్లాడేటప్పుడు ఒకలాగా, మీ గురించి ఇతరుల దగ్గర మరోలాగా మాట్లాడుతుందా? మీరు ఏదైనా కొత్త పనిని ప్రారంభించబోతున్నారని చెప్పగానే వెంటనే భయపెడుతుందా? మీరు అసలు సంపాదిస్తున్నారని తెలిసిన తర్వాత మీ ఆర్థిక విషయాలను పదే పదే అడుగుతుందా? మీ కుటుంబ సభ్యుల మధ్య చిన్న చిన్న సమస్యలు వచ్చినప్పుడు దాన్ని పెద్దదిగా చూపిస్తుందా? ఇటువంటి లక్షణాలు కనిపించినట్లయితే మాత్రం మేషరాశి వాళ్ళు కొంత దూరం పాటించడం వారితో మంచిది. మొదటి లక్షణం మీ వ్యక్తిగత విషయాలపైన ఆసక్తి. ఆమె మీ ఇంటికి వచ్చినప్పుడు సాధారణంగా మాట్లాడటం ఒక విషయం, కానీ ఎంత సంపాదిస్తున్నారు, కొత్తగా మీరేం చేయబోతున్నారు, ఇంట్లో ఎవరితో సమస్యలు ఉన్నాయి, మీకు ఎంత అప్పు ఉంది, ఎక్కడా పెట్టుబడి పెట్టబోతున్నారు, మీ పిల్లల భవిష్యత్తు గురించి మీరు ఏం చేయబోతున్నారు, ఇలాంటి అవసరానికి మించిన వ్యక్తిగత విషయాలను అడుగుతూ ఉంటే మీరు మాత్రం తప్పకుండా జాగ్రత్త పడాలి. ఒక వ్యక్తి మీ గురించి తెలుసుకోవడం తప్పు కానే కాదు.
కానీ తెలుసుకున్నటువంటి ప్రతి సమాచారాన్ని ఎలా ఉపయోగిస్తున్నారనేది అసలు విషయం. రెండో లక్షణం ఏంటంటే గనుక మీ విజయాన్ని చిన్న చూపు చూడటం. మేషరాశి వాళ్ళు ఏదైనా సరే సాధించాలి అంటే గనుక చాలా ఉత్సాహంగా మీరు ముందుకు వెళతారు. మీకు ఉద్యోగంలో మంచి అవకాశం వచ్చింది అని అనుకోండి, లేదా వ్యాపారంలో మీకు గొప్పగా లాభం వస్తుందనుకోండి, లేదా మీరు నూతన ఇల్లు కొనుగోలు చేయాలి అని అనుకుంటున్నారనుకోండి. మీరు ఆనందంగా ఈ విషయం ఆవిడకు చెప్పినప్పుడు అది అంత పెద్ద విషయం కాదు. ఇందులో కూడా ఏదో సమస్య ఉంటుంది. నువ్వు అంత తొందరగా నిర్ణయం తీసుకోకు అంటూ ప్రతిసారి మీ ఉత్సాహాన్ని తగ్గిస్తుంటే ఒకసారి ఆలోచించండి. ఆమె నిజంగా మిమ్మల్ని జాగ్రత్తగా ఉండవచ్చని అనుకుంటుందా? లేక మీలో భయాన్ని పెంచబోతుందా? ఈ రెండింటికి మధ్య చాలా తేడా అనేది ఉంటుంది. ఇక మూడవ లక్షణం గురించి చూస్తే గనుక మీ కుటుంబంలో మాటలు పెంచడం ఇది చాలా ముఖ్యమైన విషయం. మీ ఇంట్లో భార్యాభర్తల మధ్య చిన్న అపార్థం వచ్చినా, అన్నదమ్ముల మధ్య చిన్న మాట పట్టింపులు జరిగినా దానిని పదే పదే ప్రస్తావిస్తూ ఉంటే గనక మీరు జాగ్రత్త పడండి. ఆ రోజు అలా ఎందుకు మాట్లాడారు? అసలు వాళ్ళు మీ గురించి ఏమనుకుంటున్నారు? మీకు తెలియకుండా ఇంకేదో జరుగుతోంది అంటూ ఒకరిపై మరొకరికి అనుమానాలు పెంచే మాటలు మాట్లాడితే వెంటనే నమ్మకూడదు. ఒక సంబంధాన్ని బలపరచడం సులభం కానే కాదు. కానీ ఒక మాటతో సంబంధంలో అనుమానం కలిగించడం చాలా సులభం. అందుకే ఇతరుల మాటలు ఆధారంగా కుటుంబ నిర్ణయాలను మాత్రం మీరు తీసుకోకూడదు. ఇక నాలుగో లక్షణం ఏంటంటే గనుక మీకు ఒకటి ఇతరులకు మరొకటి విషయాలు చెప్పడం. మీతో చాలా ప్రేమగా మాట్లాడుతూ ఉంటారు. మీ ముందు మీ మద్దతు ఇస్తారు. కానీ కొంతకాలానికి మీకు తెలిసిన వ్యక్తి ఒక విషయం చెబుతారు. ఆమె మీ గురించి ఎలా చెప్పింది? అప్పుడు మీరు ఆశ్చర్యపోవచ్చు. అలాంటి పరిస్థితులు ఎదురైతే వెంటనే గొడవకు దిగకండి. ముందుగా నిజమేమిటో తెలుసుకోండి. ఎందుకంటే కొన్నిసార్లు మాటలు వక్రీకరించబడవచ్చు కూడాను. మేషరాశి వారికి ఈ సమయంలో అత్యంత అవసరమైనటువంటిది కోపం కాదు, చాలా ఓపిక. ఇక ఐదో లక్షణం గురించి వచ్చినట్లయితే మీరు నిర్ణయం తీసుకునే ముందు ఆమె సలహా కోసం ఎదురు చూడటం. మేషరాశి వాళ్లకు ఒక విషయం గుర్తుంచుకోవాలి. మీ జీవితానికి సంబంధించిన ప్రతి నిర్ణయాన్ని ఇతరుల చేతుల్లో మాత్రం మీరు పెట్టకూడదు. ఎవరైనా మీకు మంచి సలహాలు ఇచ్చినట్లయితే గనుక తప్పకుండా వినండి. కానీ తుది నిర్ణయం తీసుకునే ముందు మీ పరిస్థితులు, మీ సామర్థ్యం, మీ కుటుంబ అవసరాలు అన్నీ కూడా మీరు ఆలోచన చేయాలి. ఎందుకంటే ఒక వ్యక్తి చెప్పిన మాట మీ జీవితానికి సరిపోవచ్చు, మరొకరి జీవితానికి సరిపోకపోవచ్చు. అయితే ఈ ఆగస్టు 20 తర్వాత మేషరాశి వారు ఎందుకు సైలెంట్గా ఉండాలి అని అంటే గనుక ఇక్కడ సైలెంట్గా ఉండాలి అంటే ఎవరితోని మాట్లాడకూడదు అని మాత్రం కానే కాదు. అయితే మీరు మీ ప్లాన్ పూర్తయ్యే వరకు దాన్ని అందరికీ చెప్పకూడదని అర్థం. కొత్త వ్యాపారం ప్రారంభించబోతూ ఉన్నారా? ఉద్యోగం మీరు మార్చబోతూ ఉన్నారా? లేదా కొత్తగా ఇల్లు కొనాలనుకుంటున్నారా? పెళ్లి, సంబంధం లేదా నిర్ణయం తీసుకోబోతున్నారా? పెట్టుబడి పెట్టబోతున్నారా? అయితే అవసరమైన వ్యక్తులతో మాత్రమే చర్చలు చేయండి. ఎందుకంటే మీరు ఒక పని చేయడానికి ముందే అది పదే పదే 10 మందికి చెప్పేస్తే 10 రకాల సలహాలు వస్తాయి. చివరికి మీరే అయోమయంలో పడతారు. కాబట్టి ఈ విషయంలో జాగ్రత్త. అసలు ట్విస్ట్ ఏంటంటే మేషరాశి వారు ఈ కథలో అసలు ప్రమాదం ఒక స్త్రీ కాదు. అసలు ట్విస్ట్ ఏంటంటే గనుక మేషరాశి వారికి ప్రమాదం అనేది ఒక స్త్రీ వలన రాదు. ఆమె మాటలను ఆలోచించకుండా నమ్మడం వల్లే మొదలవుతుంది. ఎవరైనా మీ గురించి చెడుగా ఆలోచన చేస్తున్నారని అనుమానించడం కంటే కూడా మీ నిర్ణయాలను మీరే బలంగా తీసుకోవడం ముఖ్యం. ఆమె నిజంగా మీకు వ్యతిరేకంగా ఉంటే కాలక్రమంలో ఆమె ప్రవర్తనే నిజాన్ని బయటపెడుతుంది. మీరు ప్రశాంతంగా గమనించాలి. మీరు ఎవరు మీకు నిజమైన స్నేహితులో తెలుసుకుంటారు. ఎవరు మీ విజయాన్ని చూసి సంతోషిస్తున్నారో తెలుస్తుంది. అందుకే మీ బలహీనతలను ఎవరు ఉపయోగించుకుంటున్నారని చూస్తున్నారని తెలుస్తుంది. అందుకే ఎవరిని ముందుగా శత్రువుగా నిర్ణయించుకోకూడదు. మేషరాశి వారికి ఈ ఆగస్టు 20 తర్వాత జీవితంలో కొత్త దశ మొదలు కాబోతుందని అర్థమవుతోంది. ఈ సమయంలో మీకు ఎదురయ్యే ప్రతి వ్యక్తి ఒక పాఠమే. ఎవరో మీకు అవకాశం చూపిస్తారు, ఎవరో జాగ్రత్త నేర్పిస్తారు, ఎవరో మీ నిజమైన విలువను గుర్తిస్తారు, మరికొందరు మాత్రం ఎవరిని ఎంతవరకు నమ్మాలో నేర్పిస్తారు. అందుకే ఒక పేరు విన్న వెంటనే భయపడకండి. ఒక స్త్రీ మీ ఇంటికి వచ్చిందని ఆమెను అనుమానించకండి. ఆమె మాటల కంటే కూడా ఆమె పనులను గమనించండి. మీ గురించి ఆమె మాటల కంటే కూడా మీరు ఆమె పనులనే గమనించండి. మీ గురించి అడిగే ప్రశ్నల కంటే కూడా మీరు కష్టాల్లో ఉన్నప్పుడు ఆమె ఎలా ప్రవర్తిస్తుందో చూడండి. మీ విజయం వచ్చినప్పుడు ఆమె ముఖంలో కనిపించే ఆనందాన్ని చూడండి. మీరు పడిపోయినప్పుడు పైకి లేపుతుందా లేక మరింత కిందకు లాగేస్తుందా అనేది మీరు గమనించాలి. అదే నిజమైన పరీక్ష. చివరిగా ఒక విషయం మాత్రం మేషరాశి వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి. మీ జీవితాన్ని సర్వనాశనం చేసే శక్తి ఒక వ్యక్తి ఉండరు. మీ నిర్ణయాలపైనే నియంత్రణ కోల్పోయినప్పుడే సమస్యలు మొదలవుతాయి.
కాబట్టి ఆగస్టు 20 తర్వాత మాటలు తక్కువగా మాట్లాడండి, గమనించడం ఎక్కువగా చేయండి, నమ్మకం విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి, నిర్ణయాలలో మాత్రం పూర్తిగా స్పష్టత ఉండాలి. ఎందుకు ఇలా అంటే కనుక మీ జీవితంలో ఎవరు ఉండాలో నిర్ణయించేది వారి పేరు కాదు, వారి ప్రవర్తనే. మరియు ఒకరోజు మీరు వెనక్కి తిరిగి చూసుకున్నప్పుడు ఆ వ్యక్తిని ఎందుకు నమ్మాను అని బాధపడటం కంటే ఆ సమయంలో నేను గమనించాను, అందుకే నా నిర్ణయాన్ని మార్చుకున్నాను అని చెప్పుకునే స్థితిలో ఉండడం ఎంతో మంచిది. మేషరాశి వారికి ఈ కాలం భయపడాల్సిన కాలం కాదు, తెలివిగా అడుగులు వేయాల్సినటువంటి కాలం. చూసారు కదా మేషరాశి వారికి ఏ విధమైన ఫలితాలు ఉండబోతూ ఉన్నాయనేది. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాగే మరిన్ని వీడియోలు తెలుసుకోవడానికి మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.